ఆయన పద్మపురాణంలో ఉన్న శ్లోకాన్ని ప్రామాణికంగా తీసుకుని చెప్పాడు ఆయన. హాయిగా గుండు చేయించుకున్న వాడికి ఎక్కువ పాపాలు పోతాయి. ఇది పద్మపురాణం చెబుతున్న మాట. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఉపవాసములుండు. రెండవది శిరస్సుని ముండనము చేయించుకో, శుభ్రంగా గుండు చేయించుకో. పాపాలన్నీ ఈ జుట్టుని ఆశ్రయించుకుంటాయి. అందువల్ల శిరోముండనం చేయించుకోగానే ఈ జుట్టుతో పాటు పాపాలు పోతాయి. ఎందుకని? జుట్టున్నంత వరకు శరీర భ్రాంతి ఉంటుంది. శరీర భ్రాంతి ఉంటే పాపాలు చేస్తాం. ఒక్కసారి గుండు చేయించుకుంటే ఇంకా అద్దం అవసరం లేదు, రంగులు అవసరం లేదు. ఎవరు ఎలా చూస్తారో బెంగక్కర్లా. ఏమండోయ్ మెళ్ళో దండండి, దండ తీయగానే జుట్టు చెదురుతోందండి, సరి చేసుకోండి, ఈ బెంగలందో మనకి ఎంత సుఖం అండి అది. అంటే ఆడవాళ్ళు చేయించుకోకుండా సుమా, మళ్ళీ ఇది మగాళ్ళకి చెప్పాడు. శిరోమండనం బాగుంది కదా, ఐశ్వర్య మధ్యాహ్నం మీరు చేయించుకుంటే నేను చూడలేను, నేనే కదా అసలు ఎవరు చూడలేను, ఇంట్లో వాళ్ళు కూడా. స్త్రీలకు నిషిద్ధం. స్త్రీలు కొన్ని సందర్భములలో 1-2 సందర్భాలు చెప్పారు. ఒకటి, భర్తకి ప్రాణం పోతున్నప్పుడు మా ఆయన చచ్చిపోతున్నాడు కనుక జుట్టు ఇస్తానని మొక్కుకోవచ్చట, ఇంకెప్పుడు ఇవ్వకూడదట. పుట్టు వెంట్రుకలు ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చట. లేదా తాను ఎంతో ప్రాణముగా భావించే తన భర్తగారు తనను విడిచిపెట్టి ఊర్వశి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అయ్యో ఆయన లేడు కదా అని ఆయన మీద ప్రేమతో జుట్టు తీసే అధికారం ఇచ్చారు. తక్కిన వేళల్లో ఆడవాళ్ళు గుండె ఇవ్వకూడదని శాస్త్రం కఠోర నియమం అది. ఎప్పుడు పడితే అప్పుడు గుండె చేయించుకోకూడదు. టిక్ 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 అని జుట్టు కత్తిరించి బాబ్డ్ హెయిర్ చేయించుకుంటే అటువంటి వాళ్ళకి వచ్చే జన్మల్లో పెళ్ళి అవ్వనటువంటి స్త్రీగా కానీ పురుషుడిగా కానీ పుడతారు. కొంతమంది ఈ జన్మలో ఎప్పటికీ పెళ్ళిళ్ళు అవ్వవు, మొగాడికి కానీ ఆడదానికి కానీ. దానికి కారణం ఏంటంటే పూర్వజన్మలో ఇలా పిచ్చి పనులు చేస్తే ఈ జన్మలో ఇలా అవుతారట. ఇవన్నీ నేను చెబుతున్నవన్నీ విన్నప్పుడు నిజమేనా అనిపిస్తాయి, కానీ ప్రామాణికాలండి ఇవన్నీ. పురాణాల్లో చెప్పిన మాట వద్దన్నవి మానేద్దాం అంతే.